ఒక ఊరిలో అంబిక అనే అమ్మాయి ఉంది. ఆమెకి చాలా కలలున్నాయి. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేసి అమ్మ, నాన్న, తమ్ముడు బాగా చూసుకో. కోరుకున్నలాగే ఆమె మంచి ఉద్యోగం తెచ్చుకుంది. అమ్మా నాన్న నాకు మంచి ఉద్యోగం వచ్చింది. నాన్న నా మొదటి జీతం తీసుకుని వచ్చాను. ఇంకా మీరు కష్టపడకండి నాన్న, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను. ఆ ఊరి వాళ్ళు అంబిక మంచిగా ఉద్యోగం చేస్తుంటే వాళ్ళకి నచ్చింది కాదు. చూడు సోమన్న, అంబికకి పెళ్లి చేయలేకపోతే అంబిక మన మాట వినదు. అంబిక, నువ్వు ఉద్యోగం మానేయాలి, పెళ్లి చేసుకోవాలి. లేదు నాన్న, నేను పెళ్లి చేసుకోను, నాకు ఇష్టం లేదు, నేను జాబ్ చేస్తాను. నాన్న చెప్పిన మాటలకి అంబిక బాధపడుతూ ఉంటుంది. నాన్న మీరు అలా నాకండి, నాకు అప్పుడే అంబిక అన్న కార్తీక్ మాయ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకుని వస్తాడు. అంబిక హారతి పల్లెం తీసుకువెళ్లి హారతి ఇచ్చి చెప్తుంది. వదినా, ఇది నీ ఇల్లు, ఈ హారతి తీసుకో. ధన్యవాదాలు అంబి. కానీ మాయ మాత్రం అంబికని ఎప్పుడు పెళ్లి చేసి ఇంట్లో నుంచి పంపేయాలని చూస్తుంది. ఎప్పుడు కార్తీక్కి అంబిక గురించి మాయ మాటలు చెప్తూ అతని మనసు మార్చేస్తుంది. చూడండి మామయ్య, ఈ అబ్బాయి మా బంధువులు చాలా మంచివాడు, ఆస్తి కూడా ఉంది, మన అంబికకి ఇచ్చి పెళ్లి చేద్దాం. ఆలోచించండి. అలాగే అమ్మ, నువ్వు చెప్పినట్లే చేద్దాం. నీ వెనుకున్న మోసం గురించి అంబిక నాకు తెలీదు కూడా మోసం చేయడానికి సిద్ధంగా ఉంది అని. అలా అంబిక, రిషి పెళ్లి జరుగుతుంది. అంబికని చాలా బాధపడుతుంది. ఆమె కలలన్నీ కూలిపోయాయి అని ఆమె చాలా ఏడుస్తా ఉంటుంది. పెళ్లి తర్వాత నా జీవితం ఎలా ఉంటుంది అని తెలియాలంటే పార్ట్ 2 కోసం వేచి ఉండండి.